ఇది క్లియర్గా రైతుల్ని మోసం చేశారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో అది లేదు అధ్యక్ష. రెండోది యువత ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి వాళ్ళ సూపర్ సిక్స్లో పెట్టేసి అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఈ సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలలు అయిపోయింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి 20 లక్షల్లో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ అధ్యక్ష. ఫస్ట్ ఇయర్లో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష. ఒక్క నోటిఫికేషన్ లేదు అధ్యక్ష. ఇప్పటికీ ఇంకా రాబోయే ఇస్తామని చెప్తున్నారు కానీ ఈ 10 నెలల్లో జరిగింది లేదు అధ్యక్ష. ఇంకొకటి నిరుద్యోగులకు మొత్తానికి 3,000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు అధ్యక్ష. అక్కడ అసలు ఈ గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి ప్రసంగమే లేదు, ఉండదు. ఎందుకంటే వాళ్ళు హామీలు అమలు చేసే ఆలోచనలు లేరు అధ్యక్ష. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, వ్యవసాయం ఇవన్నీ పక్కన పెడితే విద్యా విధానంలోకి వచ్చేటప్పటికి అధ్యక్ష వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. అసలు సాఫ్ట్వేర్ పితామోహం మేము, సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది మేము ఈ రాష్ట్రంలోకి అని చెప్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఈరోజు ప్రపంచంతో పోటీ పడాలి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా? గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఎల్కేజీ నుంచే ప్రణాళికలు చేశారు. ఈ రోజు మీరు తెలుగు మీడియం అమలు చేస్తారా, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు గవర్నర్ స్పీచ్ లో. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? సభ్యులు క్షమించాలి అధ్యక్ష, ధన్యవాదాలు. ఇక్కడ తెలుగును అవమానించడం అధ్యక్ష. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లో లేరా? తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అతను విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష, చేయమని అధ్యక్ష. అది ఓడ్ తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా, తెలుగు రాష్ట్రాల్లో ఉండి, తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి, తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని మీరు ఎట్టి వేస్తున్నది విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. ఫోర్స్ విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మీరైనా విత్డ్రా చేయాలి. చెప్పండి. నేను కూడా తెలుగు మీడియం చదువుకున్నా అధ్యక్ష. అరే మీరు మా వినండమ్మా, మీరు మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వద్దు దయచేసి అధ్యక్ష. మీరు ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పండి, మొత్తం అయిపోయినాక మాట్లాడమని చెప్పండి, ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పండి. మీరు పూర్తిగా మా భావం చెప్పకుండా, మా అభిప్రాయం చెప్పకుండా మాట్లాడతారు అధ్యక్ష. నేను చెప్పింది వినాలి కదా అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, మా ప్రభుత్వ విధానం చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలోకి తీసుకొస్తే తెలుగు 100% సబ్జెక్ట్ ఉండాలనేది మా విధానం అని చెప్తున్నా. పూర్తిగా వినకుండా మధ్యలో ఇంటర్ఫీర్ అయిపోయి ఎక్కడెక్కడ దూరిపోయి డిబేట్ చేయొద్దు అధ్యక్ష. మా అభిప్రాయం అధ్యక్ష మా అభిప్రాయం పూర్తిగా విన్న తర్వాత మాత్రమే వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వమని చెప్పండి దయచేసి. మధ్యలో డిబేట్ చేస్తున్నారు. నేను అధ్యక్ష డిబేట్ అధ్యక్ష. తెలుగు భాష, తెలుగు నేల మీద పుట్టారు, తెలుగును అవమానపరిచారు అధ్యక్ష. విత్ ఆ వర్డ్స్ మీరు రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష. అధ్యక్ష తెలుగు భాష రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష. నేను వ్యక్తిగతంగా కామెంట్ చేయలేదు. మీరు అబ్జెక్ట్ చేశారు. ఆయన ఏం చెప్పాడంటే మా ఉద్దేశం అది కాదని చెప్పాడు అధ్యక్ష. తెలుగు భాష చదివితే మాట్లాడే అధ్యక్ష. మాతృభాషని జన్మభూమిని అవమానపరుస్తారు అధ్యక్ష. రికార్డు నుంచి తొలగించాను అధ్యక్ష. నేను వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడే అధ్యక్ష. తెలుగు భాష మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ తెలుగు భాష ఉన్న వాళ్ళమే. తెలుగు భాషను మాత్రం వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కదా అధ్యక్ష. భాషని వాళ్ళు కామెంట్ చేసి రికార్డు నుంచి తొలగించారు అధ్యక్ష. నేను చెప్పింది మా విధానం. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని సబ్జెక్టులని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము పోవాలని మా విధానం అధ్యక్ష. ఇప్పుడు మీ విధానం ఏందనేది దీంట్లో పెట్టలేదని అడుగుతున్నాం అధ్యక్ష. అంతేగాని మేము తెలుగు మీడియమే, మేము తెలుగే మాట్లాడతాం, మాకు ఇంగ్లీష్ రాదు, మాకు హిందీ రాదు. నేను ఈ సభాముఖంగా ఒప్పుకోను. నేను తెలుగే మాట్లాడతా, నేను తెలుగే చదువుతా, తెలుగు బుక్కే చదివి నేను మాట్లాడుతున్నా. దయచేసి ఒక్క నిమిషం మేడం, మీరు వినండి మేడం, ప్లీజ్ 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 అధ్యక్ష. దయచేసి మీరు మాకు చెప్పారు ఇంటర్ఫేర్ చేయవద్దు పూర్తిగా.
పూర్తిగా విన్న మాధవ్ గారు, తర్వాత subject ముందుకు మాట్లాడమనండి. అది కాకుండా అధ్యక్ష, ఉచిత గ్యాస్ మహిళలకి ఇబ్బందులు పడుతున్నారని 3 సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు అధ్యక్ష. కానీ ఈ 10 నెలల్లో ఇచ్చింది ఒకే ఒక సిలిండర్ అధ్యక్ష. అది కూడా టెక్నికల్ రీజన్స్ తో కొన్ని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అది కూడా దీంట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష. మహిళలకి ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. అది ఎన్నికల హామీల్లో ఏ సంవత్సరం నుంచి ఇస్తాము, ఏ సంవత్సరం నుంచి లాస్ట్ 1 ఇయర్ ఇస్తామా, ముందు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. దయచేసి ఆ ప్రస్తావన కూడా దీంట్లో లేదు అధ్యక్ష. అదేవిధంగా తల్లికి వందనం ఎంత మంది ఉంటే కుటుంబంలో అంతమందికి పిల్లలకి ఇస్తామని చెప్పి వీళ్ళ ఎన్నికల హామీ అధ్యక్ష. అది కూడా దీంట్లో లేదు, గవర్నర్ ప్రసంగంలో లేదు. ఇంకోటి అధ్యక్ష, అధ్యక్ష ఈ బుక్ లో ప్రస్తావన లేదని చెప్తున్నా అధ్యక్ష, మేము అనట్లేదు అధ్యక్ష. అదేవిధంగా మహిళలకు 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకి 1500 లెక్కన సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో దీనిలో వచ్చేసరికి ఇప్పుడు ఈ సంవత్సరం 10 నెలలు అయిపోయింది అధ్యక్ష. రాబోయే నెలలు ఇస్తారా లేదనేది కూడా దీంట్లో క్లారిటీ లేదు అధ్యక్ష. అదే కాకుండా ఒకే ఒకటి అధ్యక్ష చేసింది, మేము విమర్శించడానికి కాదు, దీంట్లో ఏముంది దీంట్లో ఏం లేదో చెప్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు అధ్యక్ష. కానీ ఆ పెన్షన్లు మళ్ళీ కోత పెట్టేదానికే ఆలోచనలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. అది కూడా దీంట్లో లేదు అధ్యక్ష. కోతలు ఎలా పెడతారనేది దీంట్లో లేదు అధ్యక్ష. అది ఒక్కటి మాత్రం పెంచామని చెప్తారు, అది ఒకటి ఉంది అధ్యక్ష. ఇదే విధంగా ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి, ఇండస్ట్రీస్ గతంలో వీళ్ళు చెప్తా ఉన్నారు ఆర్థిక వ్యవస్థను అటు చేశారని దీంట్లో అధ్యక్ష. మేమందరం ఇదే సభ కూడా సాక్ష్యం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ₹1 ఇవ్వలేదు. కావాలంటే రికార్డులు పరిశీలించుకోవచ్చు మంత్రులైనా ఎవరైనా సరే. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో కోవిడ్ వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని మూతపడే పరిస్థితులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 2020-21 సంవత్సరాలు 7 సంవత్సరాలు కలిపి 2 విడతల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాపాడిన ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష. అది ఆర్థిక విధ్వంసం అని అడుగుతున్నాం అధ్యక్ష నేను. మేడం అధ్యక్ష ప్లీజ్, ఎందుకంటే మా అభిప్రాయం చెప్పని మమ్మల్ని ఆపమన్నారు, రన్నింగ్ కమిటీ వద్దన్నారు. వాళ్ళు వినమనండి గారు, తర్వాత మాట్లాడమనండి, మేము వద్దనట్లేదు. దయచేసి అబద్ధం అయితే రికార్డు వెరిఫై చేసుకోండి. నేను సమాధానం చెప్తా, రికార్డు వెరిఫై చేసుకోండి. అదేవిధంగా అధ్యక్ష పెద్ద భారీ పరిశ్రమలు కూడా సెంచరీ ప్లైవుడ్ కడప జిల్లాలో వస్తే ఈ రోజు 2,500 రూపాయలు ఉన్న జామాయిల్ రేటు ఈ రోజు 10,000కి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు రైతులు ఏదో మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులు జామాయిల్ రేటు 4 రెట్లు పెరిగితే ఆనందపడుతూ ఉన్నారు అధ్యక్ష. దానికి కారణం భారీ పరిశ్రమలు, సెంచరీ కానీ గ్రీన్ ప్లే కానీ అన్ని కూడా భారీ పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. అదే అధ్యక్ష దానికి నిదర్శనం. మూడోది అధ్యక్ష ఏంది మేము చెప్తాం, అది కూడా చెప్తాం అధ్యక్ష కొనసాగనే ఉండే మంత్రులు కూడా ఇలా అట్లా అయితే ఎట్లా సార్ అధ్యక్ష? వాస్తవాలు చెప్తున్నాం అధ్యక్ష, మేము పెట్టినవి చెప్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు మేము చేయని చెప్పట్లేదు, చేసినవి చెప్తున్నాం. మేము చేసినవి చెప్తుంటే మీరు బాధపడితే ఎట్లా అధ్యక్ష? మంత్రి గారు అదేవిధంగా అధ్యక్ష ఇండస్ట్రీస్ రావాలి అంటే ఇండస్ట్రీస్ రావాలి అంటే మీరు వినండి, ఇండస్ట్రీస్ రావాలి అంటే వాళ్ళకి మౌలిక వస్తువులు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, వాళ్ళకి నేషనల్ హైవేస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలి, పోర్టులు రావాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీగా ఉంటేనే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి అధ్యక్ష. అలా అధ్యక్ష ప్లీజ్ వాళ్ళని తర్వాత మాట్లాడమన్నాడు. మీరు కంటిన్యూ చేయండి. ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రియలిస్టులకి అధ్యక్ష ఇవి కావాలి అధ్యక్ష. ఇండస్ట్రియలిస్టులకి అవకాశాలు ఇస్తేనే వాళ్ళు వస్తారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం చెప్పారు కదా, ఆ గత ప్రభుత్వంలో ఎటువంటి పర్మిషన్లు కానీ, ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఎటువంటి డిపిఆర్లు కానీ లేవు అధ్యక్ష. దానికి సాక్ష్యం నేను. మా రామాయపట్నం పోర్టు వచ్చిన తర్వాతే ఇండోసోల్ 4,800 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇండోసోల్కి ఇచ్చాం. మీరు చెక్ చేసుకోండి కావాలని. రామాయపట్నం పోర్టు పక్కన రామాయపట్నం పోర్టు శంకుస్థాపన మీరు చేశారు, మేము చేశాం. తేడా ఏంటంటే మీరు ఎటువంటి పర్మిషన్లు కానీ, ఈవెన్ నవయోగ దగ్గర ఎన్ఓసి కూడా తీసుకోకుండా మీరు శంకుస్థాపన చేస్తే ఆడ పోర్టుకు పర్మిషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నవయోగాల దగ్గర ఎన్ఓసి తీసుకొని పోర్టు ల్యాండ్ ఎక్వైర్ చేసి
దానికి 3,600 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ పోర్టుని 1,600 కోట్ల రూపాయల నిధులు వినియోగించి ఆల్రెడీ పోర్టు సగం పూర్తయింది అధ్యక్ష. అది అయ్యింది కాబట్టే మాకు ఇండోసోల్ వచ్చింది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మాధవ్ గారు ఉండండి. అధ్యక్ష రామాయపట్నంలో పోర్టు 18లో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఆ తర్వాత ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ 24,000 కోట్ల రూపాయల లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొస్తే తరివేసింది వీళ్ళు కదా. వీళ్ళ వల్ల లూలు ఏంటంటే పరిశ్రమ తరలిపోలేదా? మన రాష్ట్రంలో పుట్టిన అమర్ రాజా పరిశ్రమ తరలిపోలేదా? వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు. చెప్పండి మీ ఏటు ఎవరు తీసుకున్నారు ఈ రోజున? మీ సుబ్బారెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అదేనండి, మీ వల్ల పరిశ్రమలు జరిగిపోతే మీరు నీతులు మాట్లాడతారని చెప్తా ఉన్నాను. సిగ్గు లేకుండా కందుకూరు ప్రాంతంలో పెట్టినటువంటి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ తరలిపోయిన కారణం మీరు కదా. ఆ రోజు పోర్టును రద్దు చేసిన మీరు కదా. మీ అన్యాయాలకు అప్పగించుకొని మళ్ళీ కొత్తగా ఏదో మొదలు పెట్టామని చెప్పి చెప్పుకోవడం నిస్సిగ్గుతనంగా మాట్లాడతారు అధ్యక్ష. ఇది చాలా అసత్యాలు చెప్తారు అధ్యక్ష సభకే. ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు అధ్యక్ష అధ్యక్ష ఇది గవర్నర్ గారి ప్రసంగం మీద గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద డిస్కస్ చేస్తాం అధ్యక్ష. ముందు 2 సభ్యులు అట్నుంచి మాట్లాడేది ప్రతిపాదించారు, దాన్ని సెకండ్ కూడా చేశారు. ఆ జరుగుతున్నప్పుడు చిన్నవి ఏమైనా ఉంటే దాని మీద అన్నది కానీ ఇలా ఇంత ఇంటరప్షన్ చేస్తూ ఎప్పుడు సభలో ఇలాంటి సాంప్రదాయం లేదు అధ్యక్ష. ఇప్పుడు అవసరం ఉంది, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం లేదు. ఎవరో మధ్యలో అత్యవసరమైతే ఒకసారి తీసుకోండి. కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత 3 మంత్రులు తెచ్చి మాట్లాడారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? అంటే సభ సరిగ్గా జరుపుకుందాము, ప్రభుత్వంలో నాయకత్వం సభను సరిగ్గా జరుపుకుందాం నా ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థమవట్లేదు అధ్యక్ష. మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని ఈ జరుగుతున్న చర్చ వచ్చి పరిపూర్ణం అవ్వాలని అది ప్రజలకు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇలాగైతే ఏంటి మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు దయచేసి సభను సక్రమంగా నడపడం బాధ్యత ప్రభుత్వాన్ని. అది కూడా జ్ఞానం అధ్యక్ష. ప్రభుత్వం సభను సక్రమంగా నడపాలి. మీరే నిమిషానికి ఇంటరప్షన్ వస్తే మీరు సభను మీరే డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. వినండి సభ ఉండండి. సభను సక్రమంగా నడపాలని బాధ్యత ప్రభుత్వానిది. మీరే డిస్టర్బెన్స్ చేస్తే ఇంకా ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది? అవి ఎలా ఉంటే ఇది మంచి పద్ధతా? దయచేసి ఆలోచించండి, ఇది మంచి పద్ధతా? ఇష్యూ బేస్గా మాట్లాడమండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మాట్లాడండి, ఎవరైనా మంత్రి కావాలంటే తీసుకుని మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. నా మంత్రులకే ఇస్తాం, మంత్రులకే ప్రివిలేజ్ ఉంటుంది. మీరు ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడితే అది స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు మొదలు పెట్టి ఇప్పుడు నీతులు చెప్తారేంటి అధ్యక్ష? మాధవ్ గారు క్లోజ్ చేయండి, మీరు క్లోజ్ చేయండి. ఇదేంటి సార్, పుస్తకం చాలా పెద్ద పుస్తకం చదివారు సార్. వాళ్ళని ఇంటరప్ట్ చేసి 10 నిమిషాలు పోగొట్టని క్లోజ్ చేయమంటే ఎలా అధ్యక్ష? ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం ఈ బుక్ లో ఏముందో, ఈ పోర్టుల విషయం కూడా అధ్యక్ష నేను ఒకసారి మీకు చదివినిపిస్తాను అధ్యక్ష. ఈ బుక్ గవర్నర్ గారు రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి చేత ఎలా అబద్ధాలు మాట్లాడించారో మీ దృష్టి తీసుకొస్తుంది అధ్యక్ష. 1153 కిలోమీటర్ల తీర ప్రాంతం వ్యూహాత్మక కనెక్టివిటీ మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ అత్యుత్తమ లాజిస్టిక్స్ కలిగిన రాష్ట్రంగా రూపుదిద్దుటకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, రామాయపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం మరియు మూలపేట ఓడరేవులతో పాటు ప్రస్తుతం ఉన్న 10 పోర్టులన్నింటినీ ప్రపంచ స్థాయి ఓడరేవులు తీర్చిదిద్దుతున్నాం అన్నారు అధ్యక్ష. అసలు మన రాష్ట్రంలో ఉన్న ఓడరేవులు ఏంటి అధ్యక్ష? ఆల్రెడీ గతంలో ఉన్నది విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ, ఈ 4 పోర్టులు గతంలో ఉన్నాయి అధ్యక్ష. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఈ 3 పోర్టులు తీసుకోవడంతో పాటు కాకినాడ గేట్వే పోర్టు తీసుకొచ్చింది 4 పోర్టు ఇప్పుడు అధ్యక్ష. గతంలో 8 ప్లీజ్ డిస్టర్బ్ చేయబాక్ ప్లీజ్. గతంలో అధ్యక్ష 4 పోర్టులు రాష్ట్రంలో ఉంటే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో
కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా 4 కోట్లు పర్మిషన్ తీసుకొచ్చి ల్యాండ్ ఎక్వైర్ చేసి మొత్తం పర్మిషన్లతో పాటు నిధులు కేటాయించి 4 కోట్లు ఈ రోజు సగం పనులైన అధ్యక్ష. ఆ 4 కోట్ల మధ్యలో ఈ 10 నెలల నుంచి పనులు ఆగిపోయినాయి అధ్యక్ష. అయితే 10 కోట్లు గతంలో ఉన్నోడితో పాటు మేము తీర్చిదిద్దామని చెప్తున్నాం అధ్యక్ష. ఇది మీరు రికార్డ్ చెక్ చేసుకోండి. మేము కానీ నేను ఏదైనా సత్యదూరంగా మాట్లాడుంటే నా మీద ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధం అధ్యక్ష. ఇది మాత్రం నిజం. మీరు గవర్నర్తో అబద్ధం ఆడిచ్చారు, ఈ బుక్ లో ఉంది, ఇది చూసుకోండి మీరు. సరే సత్యదూరం అని చెప్తున్నాం కదా, సత్యదూరం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఈ పోర్టులకి బిజినెస్ రావాలి అంటే 5 రాష్ట్రాలు మన రాష్ట్రంలో ఆధారపడున్నాయి కాబట్టి తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇలా అన్ని రాష్ట్రాలు మన మీద, కర్ణాటక కూడా మన కొంత ప్రాంతం మన ఆధారపడి ఉందని నేషనల్ హైవేలు అధ్యక్ష గత ప్రభుత్వంలో 39,000 కోట్ల రూపాయలతో పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవేస్ భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. మన ప్రభుత్వంలో మన ఎంపీలు తీసుకొచ్చారు అధ్యక్ష. అది కూడా ఆర్థిక విధ్వంసం అని అడుగుతాను అధ్యక్ష. ఈ సందర్భంగా నేను అయిపోయిన తర్వాత ఫిషర్మెన్స్ అందరికి కూడా ఆక్వా అభివృద్ధి చెందుద్దని చెప్పని దాదాపు 9 ఫిషింగ్ హార్బర్స్, 5 జెట్టీస్ గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టింది అధ్యక్ష. అది కూడా వాస్తవం అధ్యక్ష. రికార్డులు చెక్ చేసుకోవచ్చు. ఎన్ని పనులు జరిగినాయి, ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని పూర్తయినాయి అనేది కూడా అధ్యక్ష ఇవి మీరు చూసుకోవచ్చు. కానీ దీంట్లో ఆ ప్రస్తావన లేదు అధ్యక్ష ఈ గవర్నర్ ప్రసంగంలో. ఈ కాకుండా మెడికల్ కాలేజ్ అధ్యక్ష 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో 75 ఏళ్లలో ఈ రాష్ట్రంలో కడితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు అధ్యక్ష, వ్యాపార సంస్థలు కాదు అధ్యక్ష. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొచ్చి దాదాపు 5 ప్రభుత్వ కాలేజీలు కంప్లీట్ చేస్తే మిగతా కాలేజీలు యూసే లేదు అధ్యక్ష. అవి ప్రైవేట్ పరం చేస్తారా, ప్రభుత్వంగా కట్టిస్తా అనేది దీంట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష. ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉంటాయా, వాటిని ప్రైవేట్కి ఇస్తారా అనేది క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. అది గవర్నర్ ప్రసంగంలో చేర్చుంటే బాగుండేదని నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే టూరిజం అధ్యక్ష, టూరిజం విషయంలోకి వచ్చేటప్పటికి చెప్పండి, మాటలకే పరిమితమైంది కదా ప్రభుత్వం. పాయింట్ కి రిప్లై చెప్పవసరం, లాస్ట్ లో రిప్లైకి అవకాశం ఉంది. వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడితే రిప్లైలో చెప్పండి, మీరు కరెక్ట్ చేయండి. టూరిజం విషయంలోకి వచ్చినప్పటికీ అధ్యక్ష గతంలో కూడా ఇదే సభలో మేము కూడా చెప్పుకున్నాం అధ్యక్ష. టూరిజం మాటలకే పరిమితమైంది కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి మేము గతంలో కూడా నేనే అడిగిన అధ్యక్ష. పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, తీర ప్రాంత ప్రజలు ఉన్నారు, అటవీ ప్రాంత గిరిజనులు ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వండి, టూరిజంలో వాళ్ళందరూ ప్రోత్సహించండి అని చెప్పి మేము గతంలో కూడా అడిగాం అధ్యక్ష. దాని మీద కూడా ఓవరకు మేము అభివృద్ధి చేస్తామనే మాట తప్ప ఎక్కడ ప్రాక్టికల్గా ఈ పుస్తకాలు కనిపెట్టదు అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలోకి వచ్చేటప్పుడు అధ్యక్ష, ఇప్పుడు అందరూ మా సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఈ పుస్తకంలో 35,000 మంది అని గవర్నర్ గారి ప్రసంగం లేదు అధ్యక్ష. కానీ నాకైతే కొంత విషయం తెలుసు అధ్యక్ష. గతంలో వీళ్ళు ఎప్పుడైతే అపోజిషన్ లో ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు 35,000 మంది మిస్సింగ్ అయినారని డిప్యూటీ సీఎం గారు కూడా ఆరోపణలు చేశారు అధ్యక్ష. ఆ టైంలో చేసినప్పుడు డీజీపీ ఆఫీసు గత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కడ ఇది సత్యదూరం కానీ మిస్సింగ్ కేసులు నమోదైంది 700 మాత్రమే నమోదైనవి. అవన్నీ కూడా కిడ్నాపులు కానీ వేరే కాదు రకరకాల కేసులు నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ 700లో కూడా ఉదాహరణకి చెప్తున్నా అధ్యక్ష, ఉదాహరణకి ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కాశ్మీర్లో ఉంటే ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని కాశ్మీర్ నివాసం ఉంటే ఆ పాపను తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా డిప్యూటీ సీఎం గారే అప్పచెప్పిన సందర్భం చూసాం అధ్యక్ష. మీకు తెలుసు అవి కిడ్నాప్లా, మిస్సింగ్ కేసులా, వేరే డిఫరెంట్ కేసులు మీరు మీ శాఖలో మీరు పరిశీలించుకోండి. అవి దీంట్లో లేవు అధ్యక్ష. ఇదే కాకుండా ఫైనల్ లాస్ట్ అధ్యక్ష, లాస్ట్కి అధ్యక్ష ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజాస్వామ్యంలో మనందరం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే సార్. దయచేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఈ పుస్తకంలో నిన్న అందరూ మాట్లాడారు, ఈ పుస్తకంలో ఆ ప్రస్తావన లేదు. నిన్న చాలా మంది చాలా రకాలు మాట్లాడారు. దయచేసి ఇంకో 2-3 నిమిషాలు నేను ముగిస్తాను అధ్యక్ష. 2-3 నిమిషాలు అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, లాస్ట్ పాయింట్. చాలా మంది ఉన్నారు. అవును లాస్ట్ పాయింట్ అధ్యక్ష. 15 నిమిషాలు కూడా ఇలా నాకు 15 నిమిషాలు కూడా గంటలో లాస్ట్ పాయింట్ అధ్యక్ష. అధ్యక్ష లాస్ట్ పాయింట్ మీరు అధ్యక్ష, ఇది అందరూ వినాలి అధ్యక్ష. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ, భారత రాజ్యాంగం వాటి మీద గౌరవం ఉండి అందరం కూడా దాని ద్వారా ఎన్నుకొని సభలకు వచ్చారు అధ్యక్ష. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిన్న గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం ఒకటి ఉంటుంది అధ్యక్ష, ప్రతిపక్షం ఒకటి ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం అంటే ఏంటి? అధికారాన్ని వాళ్ళు భాగస్వాములు కావచ్చు, వాళ్ళు కావచ్చు పంచుకొని ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వంలోకి వచ్చారు అధ్యక్ష.
ఒక్క నిమిషం ఇంకొకటి వచ్చాడు బడ్జెట్ ప్రసంగం ప్రతిపక్షం చేయండి, అంటే బడ్జెట్ ప్రసంగం చేయండి. ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష? పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధ్యక్ష. అధికార పార్టీ అధికార ప్రభుత్వానికి అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్న వాళ్ళకి మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి అయిపోయింది. ఎలా పిఎస్సి ఇస్తారు? ఎలా పిఎస్సి ఇస్తారు? ప్రతిపక్షం ఏది అధ్యక్ష? లేదనుకోండి వాళ్ళే ప్రతిపక్షం రావాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి మంత్రులు డిప్యూటీ సీఎంలు వచ్చేయండి. మాధవ్ గారు అంతేగాని వచ్చి. ఇలా ఎవ్వరి నోటికొచ్చిన మాట్లాడి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించింది ఏదీ లేదు. ఇంకొక విషయం అధ్యక్ష, గత ప్రభుత్వం అన్నారు వడ్డీలు కడుతున్నామన్నారు. గత ప్రభుత్వం వడ్డీలు కడుతుంది వాళ్ళు చేసిన అప్పులకి, మేము చేసిన అప్పులకి, మేము కట్టే వాళ్ళు చేసిన అప్పులకి 3.5 లక్షల కోట్ల అప్పు 19 నాటికి ఉంటే 1 లక్ష కోట్ల బాకీలు పెట్టిపోతే ఆ బాకీలు 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చింది. ఆ 3.5 లక్షల కోట్లకి మేము వడ్డీ కట్టాం 5 ఏళ్ళు. మంత్రి గారు